హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పీపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఇప్పుడు చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటంటే పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఉపయోగించి మనం పొసెసివ్ సెంటెన్సెస్ని రాయటం. పొసెసివ్ సెంటెన్సెస్ అంటే ఏం లేదు, దాంట్లో హెల్పింగ్ వెర్బ్ అయినటువంటి హ్యాస్ కానీ, హ్యావ్ కానీ, హ్యాడ్ కానీ, విల్ హ్యావ్ కానీ, ఇవన్నీ లేకపోతే షెల్ హ్యావ్ కానీ, ఇవన్నీ మెయిన్ వెర్బ్గా ఉంటూ సెంటెన్స్ ఫ్రేమ్ అవుతాయి. అయితే మనకు తెలుసు పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి. మై, అవర్, యువర్, తర్వాత హిస్, హర్, ఇట్స్, తర్వాత దేర్. ఇవన్నీ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ మనకు తెలుసు. అయితే ఈ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ పక్కన మామూలుగా ఇప్పుడు మనం పొసెసివ్ సెంటెన్స్ ప్రెజెంట్ టెన్స్లో రాయాలి అంటే ప్రెజెంట్ టెన్స్లో మనకు రెండే వస్తాయి, హ్యాస్ కానీ హ్యావ్ కానీ వస్తాయి. ఈ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ పక్కన వచ్చేటువంటిది సింగులర్ అయితే సింగులర్ అయితే హ్యాస్ వస్తుంది. అదే పొసెసివ్ యాడ్జెక్టివ్స్ పక్కన వీటన్నింటిని ఏది తీసుకున్నా పొసెసివ్ యాడ్జెక్టివ్స్ పక్కన ప్లూరల్ అనేది వస్తే హ్యావ్ వస్తుంది. ఇది సింపుల్ గుర్తుపెట్టుకోవాలి. ఇక పాస్ట్ టెన్స్ వచ్చేసరికి ఒక హ్యాడ్ మాత్రమే ఉంటుంది. పొసెసివ్ యాడ్జెక్టివ్స్లో సింగులర్ వస్తుందా ప్లూరల్ వస్తుందా మనకు సంబంధం లేదు. పక్కన అది పాస్ట్ టెన్స్లో రాయాలంటే హ్యాడ్ ప్లేస్ చేసి సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇక ఫ్యూచర్ టెన్స్ వచ్చేసరికి మనం ఏం రాయాలంటే విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్, ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్లేస్ చేసి అది పొసెసివ్ యాడ్జెక్టివ్స్ పక్కన సింగులర్ వస్తుందా ప్లూరల్ వస్తుందా అనే దాంతో సంబంధం లేకుండా విల్ హ్యావ్ కానీ షెల్ హ్యావ్ కానీ ప్లేస్ చేసి మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ ఉంది కదా, యువర్ డాగ్, మనకు కుక్కలను పెంచుకుంటాం. ఓకే, యువర్ డాగ్ హ్యాస్ బ్లాక్ టెయిల్ అంటే నీ కుక్కకి నల్ల తోక ఉంది అని అర్థం. ఆ విధంగా ఇక్కడ పొసెసివ్ యాడ్జెక్టివ్స్లో పక్కన వచ్చేటువంటి డాగ్ అనేది సింగులర్, అదే ప్లూరల్ అయితే హ్యావ్ వచ్చింది. ఈ విధంగా అదే పాస్ట్ టెన్స్లో చెప్పాలనుకుంటే హ్యాడ్ వస్తుంది. అదే ఫ్యూచర్లో చెప్పాలనుకుంటే దాని పక్కన విల్ హ్యావ్ కానీ షెల్ హ్యావ్ కానీ వచ్చేసింది. ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే ప్రజెంట్ టెన్స్లో వచ్చేసరికి పొసెసివ్ యాడ్జెక్టివ్స్ పక్కన సింగులర్ వస్తేనేమో హ్యాస్, ప్లూరల్ వస్తేనేమో హ్యావ్. అది తర్వాత పాస్ట్ టెన్స్లో వచ్చేసరికి ఆ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ పక్కన పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ రెండిట్లో పొసెసివ్ యాడ్జెక్టివ్స్ పక్కన సింగులర్ వస్తుందా ప్లూరల్ వస్తుందా సంబంధం లేకుండా పాస్ట్ టెన్స్ అయితే హ్యాడ్ ప్లేస్ చేయాలి, ఫ్యూచర్ టెన్స్ అయితే విల్ హ్యావ్ కానీ షెల్ హ్యావ్ కానీ ప్లేస్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు చాలామందికి సబ్స్క్రైబ్ చేసేటట్లు చేయండి. ఈ వీడియోస్ ఎంతమందికి ఎక్కువ రీచ్ అయితే అంత మేలు జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మరి ఇతరులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.